డియర్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ వెబ్సైట్ 2025కి సంబంధించిన అఫీషియల్ డేటా అయితే వచ్చేసింది. అఫీషియల్గా మరి ఏపీ 2025 వాళ్ళ లాస్ట్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఇక్కడ లక్షల్లో వచ్చిన మీకు సీట్ వస్తుందమ్మా, దానిలో నో ప్రాబ్లం, నో డౌట్. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ చూసినట్టయితే ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్సి చూసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. 2 లక్షల పైగా సీట్లు ఉండి సిఎస్సి ఆల్మోస్ట్ ఆల్ సిఎస్సి ఇక్కడ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్సి చేరారమ్మ. జేఎన్టీ కాకినాడలో 2009 70 చేరారు. 4000 గాయత్రి, 3 గాయత్రి, విట్టి ఏపీ ఇలా చేరుకుంటా పోయారు పిల్లలైతే. ఇక్కడ ఎంత సిఎస్సి లాస్ట్ ర్యాంక్ అయితే సిఎస్సి బాయ్స్కి వచ్చిన కథనం ప్రకారం ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 87,000 మరి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలా రకరకాలుగా ఉంది. స్టూడెంట్స్ 1,14,000 సిఎస్సి నాకు సిఎస్సియే కావాలనుకున్న వాళ్ళకి 1,57,470, 1,60,000 దాదాపు 1,80,000 వచ్చిందమ్మా. చూడండి, సిఎస్సి జనరల్ స్టూడెంట్స్ 1,80,040 ర్యాంక్ వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే, మెంటర్షిప్ కావాలంటే కూడా మరి తీసుకోవచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు తెలియదు కొంతమంది స్టూడెంట్స్కి, మరి మెంటర్షిప్ కావాలంటే కూడా ఏపీ వెబ్సైట్ అఫీషియల్ డేటా ప్రకారం మరి వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వటం అయితే. ఏపీ వెబ్సైట్ కావాల్సింది ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీరు ప్రతిదీ గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. 2,000 రూపాయలు మీరు వెబ్ ఆప్షన్స్. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. మరి వాట్సాప్ నెంబర్ ఇది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ హ్యాపీగా మీరు క్యూఆర్ కోడ్లో పేమెంట్ చేసి మీ యొక్క సర్వీసెస్ అయితే పొందవచ్చు. నో ప్రాబ్లం. ఇది మన ఈ నెంబర్లో నేను అందుబాటులో ఉంటాం. దీనికి వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. ఒక్కోసారి కాల్ అయితే కలవకపోవచ్చు. వాట్సాప్లోనే మెసేజ్. మనకి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ నెల 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 10 రోజులు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. 20 నుంచి మనకి 29 నుంచి ఈ రోజు అయితే మరి స్టూడెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో? మనకి ఏపీలో మొత్తం 212 కాలేజీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల పైగా సీట్లు అయితే ఉన్నాయి. 2,12,000 కాలేజీలు ఉన్నాయంట. 47,000 ఫీజుగా నిర్ణయించారు గవర్నమెంట్. 212 కాలేజీలు, 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయి. అందరికీ సీట్లు వస్తాయేమో, నో ప్రాబ్లం. తెలంగాణలో మరి ఏపీ వెబ్సైట్లో మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే మరి క్వాలిఫై అవుతారో ప్రతి ఒక్కరికి సీట్ అయితే గ్యారంటీ. దానిలో మరి సీటు ఒక కాలేజీ మంచిది అవ్వచ్చు, ఒక కాలేజీ ఇతర అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరింత మీకు వచ్చిన ర్యాంక్కి తగ్గట్టుగా నేను డీటెయిల్స్ ఇవ్వాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే మీకే. ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్. మరి దీనికి సంబంధించిన ఫీజెస్ కూడా ఏంటంటే ఒకసారి మనం మీ లైఫ్లో ఒకేసారి ఫీజు పేమెంట్ చేసుకుంటే మీరు హ్యాపీగా మీకు వెబ్ ఆప్షన్స్ మంచిగా వస్తాయి. చాలామంది పేరెంట్స్ కాల్ చేసి, సార్ నేను అప్పుడు మెంటర్షిప్ తీసుకోలేదు, జోసాలో తీసుకోలేదు, సీసాప్లో కూడా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాంటి మిస్టేక్ చేయమాకండి. మిస్టేక్ చేసి మరి క్లాసులు కూడా 13వ తారీఖున 10 నుంచి 13వ తారీఖుని ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా ప్రారంభం అవుతాయి. మరి ఈ విధంగా అయితే డేటా అయితే మన దగ్గర ఉంది. సిఎస్సి సపోజు ఇక్కడ ఆల్మోస్ట్ సపోజు ఈసారి ఏంటంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. SC1 SC వర్గీకరణ జరిగింది. SC2 SC1 ఇక్కడ చేశారు కదా. SC1 బాయ్స్, SC2 బాయ్స్, SC2 గర్ల్స్, SC3 బాయ్స్, SC3 గర్ల్స్, ఈ విధంగా SC2 గర్ల్స్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా SC2కి SC1కి మంచి అవకాశాలు ఉండే. SC3కి కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సపోజ్ SC3 చూద్దాం. మనం SC3 సిఎస్సి చూడాలంటే ఇక్కడ ఎంత ఉందమ్మా? ఇక్కడ చూడండి, 2,970 ఆంధ్ర యూనివర్సిటీ ఏఈలో జేఎన్టీకి వెళ్ళిపోయారు. ఇక్కడ 5,000 మరి 5,500 వస్తే మీకు సిఎస్సి SC3 వచ్చింది. 8,000 అనంతపూర్ వచ్చింది. SVU తిరుపతి 8,000, విట్టి ఏపీ 12,000, గాయత్రి 13,000, SRM ఈ విధంగా విజయనగరం 19,000. ఈ విధంగా మరి SC3లో మరి కట్ ఆఫ్ అయితే ఉంది. SC2 అయితే కొంచెం బెనిఫిట్. చూడండి, SC2లో కూడా అదేం లేదు. బాయ్స్ కూడా 2,900 అమ్మ, 2,970, 6,700, 10,000 అనంతపూరు, 17,000 ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. 17,000 సిఎస్సి బ్రాంచి, మరి 1,17,000 ఓవరాల్గా లక్షల్లో వచ్చిన సీట్ వస్తుంది. నో ప్రాబ్లం. సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ 1,57,2025. ఇది మేము ఉన్నప్పుడు ఇది టాప్ కాలేజీ. తర్వాత ఇది పడిపోవడం జరిగినట్టయింది.
మంచి కాలేజ్, టాప్ 1982 నుంచి ఉంది ఈ కాలేజీ. బాపట్ల జీవీపీ కాలేజీ, శ్రీ శివాని కాలేజీ, ఇది స్పేస్ కాలేజీ ఒంగోలు. ఇవన్నీ 1,60,000. ఎస్సీకి చూడండి 1,70,000 వచ్చినా కానీ, 1,70,000, 1,73,000 వచ్చినా కానీ ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంది SC2 బాయ్స్. ఈ విధంగా సపోజు మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎస్టీ బాయ్స్ చూద్దాం. ఎస్టీ బాయ్స్లో సిఎస్సి రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్నిటికీ 2,970. జేఎన్టీయు కాకినాడ చేరారు. ఆంధ్ర యూనివర్సిటీ 5,500, అనంతపూర్ 8,000, 13,000. తర్వాత ఎస్ఆర్ఎం, విట్టి ఏపీ, జేఎన్టీయు కలికిరి, ఈ విధంగా నర్సరాపేట చేరారమ్మ. నర్సరాపేట 29,000కి చేరారు. ఎస్వియు, శ్రీ వెంకటేశ్వర, జేఎన్టీయు విజయనగరం 13,000. ఈ విధంగా బ్రాంచెస్ అయితే చేరారు స్టూడెంట్స్. ఇక్కడ ఓవరాల్గా సపోజు మనం ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ బాయ్స్ చూస్తే ఎట్లాగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో మనం ఓవరాల్గా అనాలిసిస్ అయితే చదివి, ఇది అఫీషియల్ డేటా. 16,000, 4,500కి మీకు ఎక్కడొచ్చింది. 4,500కి గాయత్రి విద్యా పరిషత్తు ఈడబ్ల్యూఎస్ బాయ్స్ 4,500, 14,000, 23,000కి జిఎంఆర్ వస్తుంది. జేఎన్టీయు విజయనగరం, జేఎన్టీయు విజయనగరం కూడా లెక్కినాం. 24,000 విజయనగరం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మంచి కాలేజీలే. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ చూస్తే మీరు ఇట్లా 34,000 ఈడబ్ల్యూఎస్లో మొత్తం ఉంది. 90,000, 1,00,000 ఎంతైనా వచ్చింది. సీట్లు అయితే గ్యారెంటీ, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేరటం వల్ల, ఏపీ ఎంసెట్లో చేరటం వల్ల మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువగా వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనం బీసీఏ చూసాం కదా. బీసీఏ ఎంత ఇక్కడ మొత్తం డేటా అయితే రెడీమేడ్గా ఉంది. స్టూడెంట్స్ అవకాశాన్ని వాడుకోండి. 2,900 కాకినాడ చేరారు. ఏయూ కాలేజ్ ఒక్కోసారి ఏంటంటే ఏయూలో చేరుతున్నారు, ఒక్కోసారి కాకినాడలో చేరుతున్నారు. 4,000, 8,000, 11,000 ఈ విధంగా స్టూడెంట్స్ అయితే చేరుతున్నారు. 20,000, 30,000. ఇక బీసీసీ బాయ్స్ ఇక్కడ చూస్తే ఓవరాల్గా మొత్తం కవర్ చేయటం, మరి అన్ని కేటగిరీలు కవర్ చేయడం కష్టం కదా. 3,000, 4,000కి 3,000 స్టూడెంట్స్ ఇక్కడ జేఎన్టీ కాకినాడ గాయత్రి చేరారమ్మ. ముందు గాయత్రి చేరారు. బీసీ స్టూడెంట్ గాయత్రి, విట్టి ఏపీ, ఎస్ఆర్ఎం, ఆదిత్య యూనివర్సిటీ, ఎస్ఆర్కేఆర్ ఈ విధంగా స్టూడెంట్స్ చేరటం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. స్టూడెంట్స్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాసిరెడ్డి, వెంకటాద్రి, వివిఐటి, మరి SC1లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నంలో చేరారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఈ విధంగా స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. గాయత్రి విద్యా పరిషత్తు నా సజెషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీ కాకినాడ, ఏయూ, విట్టి ఏపీ కానీ, గాయత్రి కూడా మంచి కాలేజీ. తర్వాత అనంతపూరు, విజయనగరం, జేఎన్టీ విజయనగరం మంచి కాలేజ్. దీనికంటే అనిల్ నీరుకొండ కూడా మంచి కాలేజ్. ఇక్కడ చూడండి ఒకసారి, అనిల్ నీరుకొండ, భువనం వెంకటేశ్వర. తర్వాత విష్ణు గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంచిదే. గాయత్రి విద్యా పరిషత్తు, ఎస్వియు కాలేజ్ తిరుపతి, బాపట్ల ఉమెన్స్ కాలేజీ, అపోలో యూనివర్సిటీ ఇవన్నీ మంచి కాలేజీలు. ఎన్ఎస్ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా, వివిఐటి యూనివర్సిటీ, గోదావరి టెక్నాలజీస్ ఇవన్నీ. విష్ణు కాలేజ్ మంచిది. ఇక్కడ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నంబర్ 1. ఇక్కడ బీవీఆర్, హైదరాబాద్లో మనం బీవీఆర్ 8 అంటాం. ఇది కూడా మంచిగా కన్సిడర్ చేయొచ్చు. ఎస్ఆర్కేఆర్ కాలేజీ, తర్వాత లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఇవన్నీ కూడా, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ అకాడమిక్ ఇవన్నీ కూడా మంచి కాలేజీలు ఎక్కడైనా పిల్లలు ఓవరాల్గా ఏంటంటే, మీరు స్టూడెంట్స్ నాకు జేఈ రాలేదని బాధపడదు. దాంట్లో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా పర్సంటేజ్ తెచ్చుకోండి. 80% తెచ్చుకోండి. బీటెక్లో 80% తెచ్చుకుని గేట్కి వెళ్ళండి. మనం గేట్ మెంటర్షిప్ కూడా ఇస్తున్నాం. మన స్టూడెంట్స్ అందరూ లోకల్ కాలేజీలో చేరిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు గేట్ చేరారమ్మ. గేట్ చేరి ఐఐటీలో కొట్టారు. ఇప్పుడు అన్ని ఐఐటీస్లో వెళ్ళారు. ఐఐటీ వెళ్ళారు, ఎన్ఐటీ వరంగల్లో ఎంటెక్ చేశారు. అంతేగాని నాకు జేఈ రాలేదని మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మంచిగా ఈ లోకల్ కాలేజీలో చేరి బీటెక్ మంచిగా బాగా చదివి మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి గేట్ కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. మంచి మీరు ఐఐటీలో చదవాలన్న కోరిక కూడా నెరవేరితే అక్కడ మరి క్యాంపస్లో అడుగు పెట్టవచ్చు. ఐఐటీలో అడుగుపెట్టే అవకాశం ఇంకొకటి ఉంది తెలుసా మీకు, అదే గేట్.
ఇది గేట్ ద్వారా నేను బీటెక్ లోకల్ కాలేజీలో చేరుతానని ఇబ్బంది ఏం పడలేదు. ఇది మన ఓవరాల్గా మనం ఆల్రెడీ మెంటర్షిప్ కూడా గేట్కి కూడా మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మన ద్వారా చాలామంది స్టూడెంట్స్ దాదాపు ఒక 30 మంది స్టూడెంట్స్ దాకా ఐఐటీల్లో ఎన్ఐటీల్లో గేట్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది మన మెంటర్షిప్. ఇంకా అనేకమంది సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. సబ్స్క్రైబర్స్ అంటే చాలామంది గేట్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. చాలామంది కూడా దానివల్ల మేలు పొందారు. దానికి గేట్ కావాలంటే మెయిన్ కోర్ బ్రాంచెస్ చేరండి అమ్మ. కంప్యూటర్స్ బ్రాంచ్ చేరిన వాళ్ళకి గేట్లో అంత అవకాశాలు మెండుగా లేవు. గేటు కోర్ బ్రాంచ్లో చేరితే మంచి అవకాశాలు అయితే స్టూడెంట్స్కి ఉన్నాయి. ఇది స్టూడెంట్స్, దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ దావరాఖండ్. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.